మనకేం గుర్తొస్తాయి? మనం స్టే చేయడానికి లో బడ్జెట్లో రూమ్స్, అంతే కదా. అసలు ఈ ఓయో రూమ్స్ని ఎవరు ఎప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా? మామూలుగా అయితే ఓయో రూమ్స్ని 2012లోనే స్టార్ట్ చేశారు ఒడిశాకి చెందిన రితీష్ అగర్వాల్ గారు. ఫస్ట్ పెట్టిన పేరు ఓయో కాదు, ఓర్వెల్ స్టేస్. ఆ తర్వాత 2013లో ఓయోగా మార్చారు. ఆ పేరు పెట్టడంతో ఆయన దిశ తిరిగిపోయింది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పేపాల్ అనే ఎంఎన్సీ కంపెనీ నుంచి $1,00,000 అందుకున్నారు రితీష్ అగర్వాల్ గారు. దానితో తన ఓయో రూమ్స్ని దేశవ్యాప్తంగా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశాడు. ఈయన ప్రస్తుతం సంవత్సరానికి 6,000 కోట్ల రెవెన్యూని సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర ప్రపంచవ్యాప్తంగా 17,000 మంది పనిచేస్తున్నారు. ఓయోకి ఫుల్ ఫామ్ తెలుసా? ఆన్ యువర్ ఓన్, అంటే మీ సొంతంగా అని అర్థం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓయో రూమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.